హాయ్ అండి, వెల్కమ్ టు వందన వెరైటీస్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటున్నాను. ఇది పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చామంటే పిల్లల గ్రోత్ బాగుంటుంది, అలానే హెయిర్ స్కిన్ కూడా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాము. దీనికోసం అయితే నేను బాదం పప్పు, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాచి, వేరుశనగపప్పు, అవిసె గింజలు, ఎండు ఖర్జూరం, నల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, బెల్లం తీసుకున్నాను. దీన్ని ఎలా తయారు చేసుకుంటానో చూద్దాము. స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని బాదం పప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బాదం పప్పు సిమ్లో పెట్టి బాగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాదం పప్పు ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాను. తర్వాత నల్ల నువ్వులు బాగా కడిగి ఎండబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా చిటపటలాడేంత వరకు ఉంచాలి. అవిసె గింజలు కూడా నల్ల నువ్వులు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత తీస్తేనే చేదు ఉండవు, లేదంటే చేదుగా ఉంటాయి. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. గుమ్మడి గింజలు ఫ్రై అయిపోయాయి. అలానే వేరుశనగపప్పు, ఇది ఎండు ఖర్జూరం తీసుకున్నాం కదా, దానిలో గింజలు ఒలిచేసి వేసేసుకున్నాను. వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అలానే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని తర్వాత మిక్సీకి వేసుకుంటాను. ఇదండి చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా చేసుకోవాలి. అంటే ఇలా చేసి పెట్టామంటే ఇష్టం లేని పిల్లలు కూడా తినేస్తారు. మనం విడివిడిగా డ్రై ఫ్రూట్స్ ఇచ్చామంటే అస్సలు తినట్లేదు పిల్లలు. రోజుకి స్నాక్స్కి ఒకటి ఇది పెట్టామంటే స్కూల్లోకి కూడా బాక్సుల్లో తినడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకేసారి కలిపి తినేస్తారు. దీనిలో బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలాగా చేసేసుకుంటాను. అంతే అండి, హెల్తీగా అండ్ టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.